కొద్ది రోజులు ఆగాక అప్పుడు చచ్చిపో. అది మన మధ్యకి రావాలి. ఇక చూడు అదెలా విలవిలలాడిపోతుందో. కన్న తల్లని కూడా చూడకుండా వాత పెట్టావురా. అది తట్టుకోలేక జ్వరంతో విలవిలలాడిపోతుంది. వాత పడ్డ చోట ఆ మట్టి రాసుకోండి. అది అనుకున్నంత తేలిక కాదక్క. బ్రతికినంత వరకు, నేను బూడిదయ్యేంత వరకు అతనే నా భర్త. ఆ రోజు మీ తొందరపాటుని ఏదో రోజు గుర్తుకు తెచ్చుకుంటారని ఎదురు చూశాను. ఏదో క్షణంలో నన్ను గుర్తిస్తారని ఆశపడ్డాను. నాతో ఏ సంబంధం లేదనుకునే మీరు ఒంటరిగా ఒకే గదిలో నాతో ఎందుకు గడిపారో అర్థం కాలేదు సార్. ఫ్రెండ్ గా భావించిన వాళ్ళని ముద్దు పెట్టుకుంటారా సార్? ఒక ఆడదాన్ని అంత చనువుగా ఎవరు తాకుతారు, అంత హక్కుగా ఎవరు ముద్దు పెట్టుకుంటారు? కట్టుకున్న మొగుడు తప్ప. ఎప్పుడైతే కట్టిన తాళిని తెంచేశారో అప్పుడే చచ్చిపోయాను. ఇన్నాళ్ళు మీకోసం, మీరు కట్టిన తాళి కోసం బ్రతికాను. ఇప్పుడు మీకోసమే బ్రతుకుతాను. ఈ బ్రతుకున్నంత వరకు, ఈ కట్టి కాలేంత వరకు నా మనసులో మీరే ఉంటారు. నాన్సెన్స్. తాళి కడితే పెళ్ళైపోతుందంట, చెయ్యి పట్టుకుంటే పెళ్ళం అవుతుందంట. ఛే, దాని మాటలు గుర్తొస్తేనే కంపరం పుడుతుంది. జరిగిందంతా మర్చిపోవాలి. ఈ టైంకి మమ్మీ డాడీ ఉన్నా కాస్త రిలీఫ్గా ఉండేది. బ్యాడ్ టైం అంటే ఇదే. శ్వేత, నాకు కూడా ఒక పెగ్గే క్రిష్. ఏంటి షాక్ ఇస్తున్నావా? కంపెనీ ఇస్తానంటున్నాను. నీకు సరిపోదు. ఫుల్ బాటిల్ ఉంది కదా. నేను అంటున్నది మందు సరిపోదని కాదు, అలవాట్లేని నీకు ఈ మందు సరైంది కాదని. పుట్టకతోనే అన్ని అలవాటైపోతాయా క్రిష్? రేపు ఈ అలవాట్లన్నీ భరించేదాన్ని. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా అలవాటయ్యేది. లాజిక్ బానే ఉంది, కానీ ఇంతకీ వైజాగ్ నుండి ఎప్పుడు వచ్చావు? సరైన టైంకే వచ్చాను. అదే పార్వతిని మిస్ అయిన దేవదాస్ లాగా ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు. ఇంట్లో ఎవరూ లేరు. ఇంతకన్నా కరెక్ట్ టైం ఏముంటుంది? నాకు ఓ పెగ్గేస్తే ఇద్దరం కలిసి తాగుదాం. ఏమైంది నీకు? ఇంతకీ నీకేమైందో చెప్పట్లేదు. నాకేమైంది? నథింగ్. నాకేం కాలేదు. అయితే ఇంకే ఏం కాకపోతే మరీ మంచిది. కలిసి ఎంజాయ్ చేద్దాం. పెగ్ ఫిక్స్ చెయ్యి. శ్వేత, నాకు మూడ్ బాగలేదు, అందుకే తాగాలనిపించింది. దాన్నే బాధ అంటారు క్రిష్. నేను నీ కాబోయే భార్యని అంటే నీలో సగం అన్నమాట. నీ సంతోషంలోనైనా నీ బాధలోనైనా సగం నాదే కదా. క్రిష్, తాగితే బాధ పోదు, తక్షణం మర్చిపోతారంతే. తాగితేనే బాధ పోతుందంటే మనుషులు మంచినీళ్ళకు బదులు మందే తాగేవాళ్ళు. ఓకే, నేను తాగట్లేదు. క్రిష్, నిన్ను కట్టుకోబోయేదాన్ని, నీకెంతో కావాల్సిందాన్ని. నీ బాధ ఏంటో నాకు చెప్పకూడదా? అది చెప్పుకునేంత పెద్దదేం కాదు శ్వేత. కానీ నేను చెప్పేదాన్ని. ఏ చిన్న బాధ వచ్చినా మా మమ్మీకి చెప్పేదాన్ని. అప్పుడు మా మమ్మీ ఏం చేసేదో తెలుసా? ఇలా పక్కన కూర్చొని ఇలా తల మీద చేయి వేసి, ఆ
అలా నిమురుతూ ఉండేది. ఇలా దగ్గరికి తీసుకునేది. శ్వేత, ష్! అప్పుడు నేనేమీ మాట్లాడేదాన్ని కాదు, అలా చూస్తూ ఉండేదాన్ని. కొన్ని క్షణాలు అలా మా మమ్మీ కళ్ళలోకి చూసేదాన్ని. ఇలా లేచి నన్ను ఇలా మరింత దగ్గరగా తీసుకుని మెడపై చేతులు వేసి నేను ఇలాగే దగ్గరగా వెళ్ళేదాన్ని. అప్పుడు 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 ఇలా ప్రేమగా హక్ చేసుకొని, ఇప్పుడు చెప్పు బేబీ ఏమైంది అని అడిగేది. నేను శ్వేతను కాదుగా, సో ఏం చెప్పను. కానీ నేను శ్వేతనేగా. హే క్రిష్, ఏమైంది? నువ్వు మీ అమ్మవి కావు, నేను శ్వేతని కాను, కానీ కాన్సెప్ట్ బాగుంది. నీ వల్ల చాలా రిలీఫ్ అయ్యాను. హలో, కాన్సెప్ట్ మా మమ్మీదే, కానీ బాడీ నాదే కదా. క్రిష్, నువ్వేదీ నా దగ్గర దాచక్కర్లేదు. ఎందుకంటే నిన్ను లవ్ చేసినప్పుడే నీ మిస్టేక్స్ ని కూడా లవ్ చేశాను. నీలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు, నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్. దేనికి? 5 నిమిషాల్లో బాధలో ఉంచి సంతోషంలోకి తీసుకొచ్చినందుకు. హే, కాబోయే భార్యకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మరి ఏం చేయాలి? వీలైతే ఓ హగ్ ఇవ్వాలి, మూడొస్తే ఓ ముద్దు ఇవ్వాలి. హే యూ, వస్తాను. మత్తు కావాలనిపిస్తే మందు దగ్గరికి వెళ్ళకు, ఒక్క ఫోన్ చెయ్యి, నేనే నీ దగ్గరికి వస్తాను. బాయ్. బాయ్. అవును క్రిష్, నీకేదన్నా బాధ వస్తే వెంటనే మీనాక్షికి ఫోన్ చేస్తావు. మీనాక్షి అందుబాటులో లేదా? మీనాక్ష? అదే, పిలవగానే వాలిపోతుంది కదా, ఫ్రెండ్ కదా. మీనాక్షి ఫ్రెండ్ కాదు, జస్ట్ వర్కర్. అయినా తన గురించి మాట్లాడుకో, వదిలే. ఏంటి మళ్ళీ గొడవ?
ఏమన్నా అన్నావా? ఆహా, అదేం లేదు. ఓకే, మీకిది మామూలే కదా. ఫ్రెండ్ అయితేనే ఇలా ఉంది, భార్యాభర్తలైతే ఇంకెలా ఉండేవారో. జస్ట్ కిడ్డింగ్ అబ్బా. బాయ్. బాయ్. క్రిష్, ఏయ్ నిన్ను. హలో క్రిష్, ఏంటి సంగతే? ఏయ్ నువ్వెవరు? అచ్చు నాలాగే ఉన్నావు. నీ అంతరాత్మనరా. అంతరాత్మవా? ఏంటి హగ్గింగ్లు కిస్సింగ్లు? మంచి రొమాంటిక్ గా ఉంది వ్యవహారం. అబే అది అంటే చాలా బాగుంది కదా. బాగుండడం అంటే అయ్యా అందంగా ఉంటుంది కదా. ఏంటి లవ్ చేస్తున్నావా? ఏ లవ్ ఏంటి? అందంగా ఉందన్నావుగా, అందంగా ఉంటే లవ్ చేస్తారా? ఓహో లవ్ కాదా? అంటే ఈరోజు శ్వేత కొత్తగా కనిపించింది, ఏదో చిన్న ఇష్టం అంతే. ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? ఇష్టంలో రకాలు ఉంటాయా? ఇష్టం అంటే ఇష్టమే. నీ జీవితానికి తెలిసింది ఒకే ఒక రకమైన ఇష్టం నాన్న. ఆ ఇష్టం వల్ల అంతా కష్టమే. అందుకే బాస్ క్లారిటీ ఇవ్వమంటున్నాను. అరే ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఈరోజు ఫస్ట్ టైం తను చూస్తుంటే ఏదో ఫీలింగ్ కలిగింది అంతే. అదే ఆ ఫీలింగ్కే ఓ పేరు పెట్టమంటున్నాను. ఏంటా ఫీలు? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? రే నేను నీ అంతరాత్మనరా. అర్థం లేకుండా బతుకుతున్నది నువ్వు. ఇన్ని రోజులు నన్ను అణిచిపెట్టింది కూడా నువ్వే. అందుకే ఇప్పుడు భరించలేక బయటకు వచ్చాను. ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోమని, ఆ నిర్ణయం మీదే నిలబడమని చెప్పడానికి వచ్చాను. అందుకే క్లారిటీ అడుగుతున్నాను. పోనీ శ్వేత నచ్చిందే అనుకో. నచ్చడం అంటే బెంగళూరులో అర్ధరాత్రి మీనాక్షి నచ్చిందే అలానా? ఆ నచ్చడమేనా? కొంచెం క్లారిటీ ఉండాలి కదా. చూడు నా మెంటాలిటీకి నా స్టేటస్కి ఆ మీనాక్షి ఏమాత్రం సరిపోదు. అందుకే రిజెక్ట్ చేశాను. అయినా అసలు అది పెళ్ళే కాదు. నా పక్కన నిలబడే అర్హత కూడా ఆ అమ్మాయికి లేదు. కానీ శ్వేత అలా కాదు. ఆస్తుంది, అంతస్తుంది, అందం ఉంది. నా భార్యకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది నాకు శ్వేతే కరెక్ట్ అని. అంటే ఇదంతా నీలో ఉన్న మగాడు మాట్లాడుతున్నాడా, లేక శ్వేతకు కాబోయే మొగుడు మాట్లాడుతున్నాడా? ఏం లేదు. రేపు పెళ్ళయ్యాక నేను నీకు మొగుడులా తాళి కట్టలేదు, మగాళ్ళలా కట్టాను, ప్రేమతో దగ్గరికి రాలేదు, కోరికతో దగ్గరకు వచ్చాను అంటే నీ బతుక్కి నువ్వే కొరువు పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఇన్నాళ్ళు నా కళ్ళు వెళ్ళిన చోటుకల్లా నా మనసు వెళ్ళింది, నా మనసు వెళ్ళిన చోటుకల్లా నా కాళ్ళు పరిగెట్టాయి. అందుకే ప్రతి వాళ్ళు తాళి పట్టుకొచ్చి తల మీద కూర్చోవాలి అనుకుంటున్నారు. ఇక నుండి నా కళ్ళని, మనసుని, నా కాళ్ళని కట్టడి చేస్తాను. ఇవాళతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను. ఏది ఏమైనా సరే శ్వేతనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫిక్సా? నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు నా అంతరాత్మ అంటున్నావుగా, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. ఆల్ ది బెస్ట్. నా వల్ల ఇన్నాళ్ళు నేనే కాదు, అమ్మా నాన్న కూడా సఫర్ అయ్యారు. ఇక వాళ్ళని బాధ పెట్టకూడదు, నేను బాధపడకూడదు.
నాకు సరైన లైఫ్ పార్ట్నర్ శ్వేతే. ఎస్, శ్వేతే. అపర్ణ, 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 అయ్యో, ఎలాగైనా అపర్ణని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అపర్ణ, 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 రా వెళ్ళిపోతాం. రాజ్, వాడు వాడు చూస్తే. లేదపర్ణ, ఎవరు చూడకుండా వెళ్ళిపోదాం. రా రా. రా. ఏంటి పారిపోదామనే? పదంగుళాల గోడ, 6 ఫీట్ల లాకప్పు, 1/2 కిలో గొల్లెం, 1/4 కిలో తాళం, వీటన్నిటినీ అంగుళం హెయిర్ పిన్ తో దాటేశావంటే నువ్వు గ్రేట్ మీద సూపర్ డాడీ. రై, మీ అమ్మ పరిస్థితి బాగోలేదురా, డాక్టర్కి చూపించాలరా. డాక్టర్కి తర్వాత ముందు తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించినందుకు పనిష్మెంట్ ఉండాలిగా. అది ఆలోచిస్తున్నాను. పెద్దాయనా, వీళ్ళకి ఏ పనిష్మెంట్ ఇద్దాం? రై, నీకు దండం పెడతాన్రా, డాక్టర్ని పిలవరా. డాక్టర్ వస్తాడు డాడీ, కానీ ముందు నీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? జైల్లో మేము ఎవరైనా తప్పించుకోవాలని ట్రై చేస్తే వాళ్ళు మాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళో తెలుసా? పాపం, వాళ్ళకి తెలియదు కదా బాబు. నిజమే పెద్దాయనా, వీళ్ళకి తెలియదు. అందుకే ప్రాక్టికల్గా చూపిద్దాం. చూసావుగా డాడీ,
ఐస్. దీని మీద నువ్వు నిలబడాలి. నీ మెడలో తాలి కట్టింది నీ నోరు మూయిస్తుంది ఆ క్రిష్ గాడే కదూ? అన్నయ్య అన్నయ్య నా మాట విను.